జీవితంలో అస్థిరంగా బ్రతకాలని ఎవరు ఆశించరు. అందరూ స్థిరపడాలని కోరుకుంటారు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది ఇల్లు నిర్మించుకోవడమైనా, జీవితంలో ఏదైనా సరే స్థిరంగా ఉండాలని ఆశిస్తారు. దేవుడు కూడా వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను. మిమ్మల్ని కాదు, మీ పిల్లలను కూడా స్థిరపరుస్తాను. అస్థిరత అనేది ఆత్మీయ జీవితంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, మరి ఉద్యోగంలో, వ్యాపారంలో ఎక్కడ అస్థిరత ఉన్నా అది చాలా బాధాకరమైంది. కుటుంబ బాంధవ్యాల్లో కూడా అస్థిరత ఉందనుకోండి, ప్రేమ లేకపోవడం, ఒకరి పట్ల ఒకరు క్షమించుకోలేకపోవడం, మనశ్శాంతి లేకుండా జీవించడం అనేక కుటుంబాల్లో మనం చూస్తున్నాం. చిన్న విషయాలకి చినికి గాలివానిగా మార్చుకొని అనుమానాలు, ద్వేషాలు, క్రోధాలు పెంచుకొని వారి బ్రతుకులను ఒకరికొకరు దూరం చేసుకుంటున్నారు. ఆరోగ్యం కూడా స్థిరంగా లేనప్పుడు ఇబ్బంది కలుగుతుంది. చీటికి మాటికి అనారోగ్యం వస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎంతో విసిగిపోతాడు. ఆర్థిక విషయాల్లో మాటిమాటికి అప్పులు పాలవడం, ఒక అప్పు తీరిస్తే మరో